శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి లీలల కార్యక్రమానికి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సాయి లీలల ఛానల్ ద్వారా భక్తుల అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, మ్యారేజెస్, ఆరోగ్యము ఇలా ఏదైనా మీ కోరికలు లేక సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరిక నెరవేరాలని, మీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుని మనస్ఫూర్తిగా మన సాయి లీలల ఛానల్ ద్వారా వేడుకుంటున్నామండి. ఇక ఈరోజు సాయి లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి సపోర్ట్ చేయగలరు. ఇక ఈరోజు సాయి లీలండి. ఒక సాయి భక్తురాలు బెంగళూరు నుంచి ఇలా అంటున్నారు. ఒకసారి మా పాపకి హై ఫీవర్ వచ్చింది. 2-3 డేస్ అయినా తగ్గటం లేదు. ఆ టైంలో మా హస్బెండ్ కూడా లేరు. తను ఆన్ సైట్కి రష్యా వెళ్ళున్నారు. నేను ప్రెగ్నెంట్ కూడా. 2-3 డేస్ అయినా తగ్గటం లేదని నాకు టెన్షన్గా ఉండేది. పాప రోజు రోజుకి డల్ అవుతూ వస్తుంది. ఇక నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ డాక్టర్స్ చెక్ చేసి అడ్మిట్ అవ్వమన్నారు. పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆ టైంలో నాకు హెల్ప్కి కూడా ఎవ్వరూ లేరు. డాక్టరు అన్ని టెస్టులు చేస్తున్నారు. వైరల్ ఫీవరా, మలేరియానా, డెంగ్యూ ఇలా అన్నీ టెస్ట్ చేస్తున్నారు. మెడిసిన్ కూడా ఇస్తున్నారు. కానీ పాపలో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. అప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. నాకు కష్ట సమయంలో అన్నీ బాబానే, ఏదైనా బాబానే చూసుకుంటారనే నమ్మకం ఉండేది. అప్పుడు హాస్పిటల్లో ఉండటం వలన నా దగ్గర విభూది కూడా లేదు పాపకు పెట్టడానికి. బాబా నువ్వే ఎలాగైనా ఫీవర్ తగ్గించాలి తండ్రి అని నా మనసులో వేడుకున్నాను. పాపకు 3 ఇయర్స్. అప్పుడు చిన్నదవడం వలన అది బెడ్ మీద కూడా పడుకుండేది కాదు. నా ఒడిలోనే పడుకుంటూ ఉండేది. ఒక బిడ్డ కడుపులో, ఒక బిడ్డ ఇలా ఒళ్ళో. నాకు ఏడుపు వచ్చేసింది అలా తలుచుకుంటూ ఉంటే. అలా కంట్రోల్ చేసుకొని బాబా నేమ్ని చాంట్ చేస్తూ ఉన్నాను. కానీ పాపలో మాత్రం ఏమి ఇంప్రూవ్మెంట్ కనబడటం లేదు. నీరసంగా ఉండేది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము రూమ్లో ఉండగా ఒక ముసలాయన వచ్చి బాధపడకమ్మా, భయపడద్దు, ఈవినింగ్ కల్లా పాపకి ఫీవర్ తగ్గి నయం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. నేను అనుకున్నా ఎవరోలో ఈయన అనుకొని మనసులో గమ్ముగానే ఉన్నాను. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడూ ఆయన్ని చూసి కూడా ఉండలేదు. కానీ ఈవినింగ్ కల్లా ఆయన చెప్పిన విధంగా పాపకు ఫీవర్ తగ్గి నార్మల్ అయిపోయింది. నేను చాలా ఆశ్చర్యపడిపోయాను. ఎలా ఆయన అనగానే 3 డేస్ నుంచి కూడా తగ్గని ఫీవరు ఈవినింగ్ అల్లా తగ్గి పాప నార్మల్ అయింది అని. పైగా డాక్టర్స్ కూడా తగ్గుతుందని ఏమాత్రం చెప్పలేదు. తర్వాత నేను ఆ ముసలాయన ఎవరై ఉంటారని ఆలోచించాను. ఆయన డ్రెస్సు అంతా చూస్తే బాబా లాగా వేషధారణ అనిపించింది. బాబానే ఆ రూపంలో వచ్చి పాపకు ఫీవర్ తగ్గుతుందని నాకు భరోసా ఇచ్చారని తర్వాత నేను అనుకున్నాను. తర్వాత అక్కడ ఉన్న నర్సుని అడిగాను, ఇక్కడ ఎవరైనా వైట్ డ్రెస్ వేసుకున్న ఒక ముసలాయనను చూసారా, మీరు కనపడ్డారా అని. ఆమె అలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదని, పైగా ఇక్కడ రూమ్స్లో పర్మిషన్ లేకుండా ఎవరిని అలో చేయరు అని చెప్పింది. నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను. నా బాబాయే నా కోసం వచ్చాడని నాకు ఎంతో ఆనందం అనిపించింది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకెప్పుడు కష్టం వచ్చినా నేనున్నాను తల్లి అని నాకు హెల్ప్ చేస్తారు. మా ఇద్దరి పిల్లల నేమ్స్ కూడా సాయితోనే స్టార్ట్ అవుతాయి. ఇలాగే బాబా ఎల్లప్పుడూ నీ కరుణ, ప్రేమ మా మీద ఉండాలి తండ్రి. ఓం శ్రీ సాయిరామ్ అని రాశారండి. బాబా ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ వారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా మీరు కూడా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్న స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి లేక కమెంట్స్లో తెలుపగలరు. అలా చేయడం ద్వారా మనలాంటి సిచ్యువేషన్లో ఉన్న సాయి భక్తులకు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. కష్ట సమయంలో ఉన్న వారికి ఇలా బాబా లీలను వినడం వలన సాయి ఉన్నాడు అని ధైర్యము, నమ్మకము వస్తుంది. ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబాని ఇలా వేడుకుంటున్నారండి. బాబా, ఎందుకు బాబా ఇంతలా టెస్ట్ చేస్తున్నావు? ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం వస్తోంది. ఎందుకు ఇంతలా పరీక్షిస్తున్నావు? ఒక ప్రాబ్లం నుండి బయటపడ్డాము అనుకుంటుండగానే ఇంకొక ప్రాబ్లం వస్తోంది. చాలా కష్టంగా ఉంది తండ్రి. నువ్వు ఉన్నావని నమ్మకము, ధైర్యము ఉంది. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే నా నమ్మకం రోజు రోజుకి నేను కోల్పోతున్నాను. బాబా ఎలాగైనా ఈ కష్టాల నుండి మమ్మల్ని కాపాడు తండ్రి. నాకున్న నమ్మకము, ధైర్యము నీవే బాబా అని వేడుకుంటున్నారండి. మనం కూడా మన ఛానల్ ద్వారా బాబాని ప్రార్థిద్దాము. వారికి, వారి ఫ్యామిలీకి త్వరగా షిరిడీ సాయినాథుడి ఆశీర్వాదముతో సమస్యలన్నీ తొలగిపోవాలని, వారు ఆనందంగా ఉండాలని, వారికి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
మీరు బాబా మీద నమ్మకము ఓపికతో కలిగి ఉండండి. ఖచ్చితంగా బాబా మీకు హెల్ప్ చేస్తారు. ఓం శ్రీ సాయిరామ్. ఇదండి ఈరోజు సాయి లీల. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి సపోర్ట్ చేయగలరు. ఇక మీరు కూడా మీ సాయి లీలను తెలియజేయాలనుకున్న డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కష్టాలు కోరికలను